6 months క్రితం అన్న నేను ఇక్కడే చూసిన రూమ్లో, ఎడిట్ రూమ్లో. అండ్ మళ్ళీ ఐ థింక్ మధ్యలో ఒకసారి కలిసాం మనం. అండ్ దెన్ ఆ తర్వాత బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆ రోజు రాత్రి కూడా, బట్ మన ప్రీమియర్ రోజు రాత్రి, బట్ అందరం బిజీగా హడావిడి బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అన్న దట్ నాకు ఈ సినిమాలో ఒక సీన్ నాతో ఎప్పుడు ఇట్లా చాలా అంటే ఒక యాక్టర్స్ ట్రూత్ అని ఉంటుంది కదా, అంటే ఒక మనిషి పూర్తిగా లైక్ మన ఇప్పుడు ఈ మీమ్స్లో అక్కడ దిస్ పర్సన్ ఎంటర్డ్ గాడ్ మోడ్ లాగా ఇట్లా లైక్ పర్ఫార్మెన్స్ పీక్డ్ హియర్ ఇట్లా అని. దట్ వన్ సీన్ ఫర్ మీ ఇస్ ద జైల్ సీన్ బేసిక్లీ. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ సీన్ ఇస్ బ్యూటిఫుల్. అంటే ఆ కెమెరా వెళ్ళడం కానీ, మీరు సింగిల్ షాట్ మీరు వెతకడం కానీ, లేకపోతే అంటే మీరు ముందుకు వచ్చి మీరు వాచ్ ఇది నాన్నదే అని మళ్ళీ మీరు బయటికి రావడం, మళ్ళీ మీరు మెల్లగా వెళ్తుంటే ఇంకెవరినో కొడుతుంటారు కాదని చూస్తే మళ్ళీ ఇక్కడ. నేను ఇక్కడ చూసినప్పుడు ఒకలాగా ఉండింది ఎడిట్లో. నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎక్కడ ఐ వాజ్ విత్ యూ అన్న, లైక్ ఐ వాజ్ విత్ యూ ఇన్ ద క్యారెక్టర్, లైక్ విత్ జానీ బేసిక్లీ. జానీ నడుస్తున్నాడు, నేను నడుస్తున్నా. అండ్ దెన్ నేను నిజంగా ఆ ఒక్క మూమెంట్ చాలా ఎమోషనల్ అయ్యాను. ఐ వాంటెడ్ టు నో మీరు అది సీన్ చదివినప్పుడు మీకు ఎలా ఉండింది, వాట్ ఇట్ అభిలాష్ ద డైరెక్టర్ సెట్, అండ్ హౌ మీరు దాన్ని ఎట్లా అంటే నాకు సుధీర్ బాబు అనే ఒక వ్యక్తి, ఒక నటుడు నాకు వేరేలాగా తెలుసు, కానీ ఆ ఒక్క మూమెంట్ ఆ సుధీర్ బాబు ఎవరో నాకు అసలు తెలియదు. దట్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ మీ అన్న. సో ఐ వాంటెడ్ టు నో వాట్ వాజ్ లైక్ గోయింగ్ ఇన్ యువర్ హెడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు అండ్ ఐ ఫెల్ట్ దెర్ ఇస్ ఈ సీన్లో ఉంది పర్ఫార్మెన్స్కి స్కోప్ అని చెప్పి అనుకున్నాను. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ చదివినప్పుడు దే వర్ మెన్షనింగ్ ఆల్ డిఫరెంట్ సీన్స్. ఈ సీన్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ హాస్పిటల్ సీను, దట్స్ మై ఫేవరెట్ సీన్. అండ్ రకరకాల ఇంటర్వెల్ బ్లాంక్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ సీను, అంటే ఆల్ దోస్ వర్ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆల్సో. కానీ ఈ సీన్ గురించి ఎవరు చెప్పట్లేదు. అవునా? అంటే స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అంటే కపుల్ ఆఫ్ పీపుల్ హూ రెడ్ అలాంగ్ విత్ మీ, సో వాళ్ళు సమ్వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ దట్. ఐ వాజ్ జస్ట్ వండరింగ్ నాకేంటి ఇది బాగా వర్కౌట్ అవుద్ది, బికాస్ అది పండకపోతే సినిమా పండదు. బికాస్ దట్స్ అ బేస్ వేర్ ఇన్ ఇప్పుడు ద వే యూ ట్రావెల్ విత్ మై క్యారెక్టర్, అది నిజంగా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆ జానీ అనే క్యారెక్టర్ ఏం చేసినా సరే సెకండ్ హాఫ్లో when he's taking that I mean big step తీసుకోవడానికి అది కన్విన్స్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాం. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఒక చిన్న ఇదే ఉంది. బట్ ఫైనలీ సమ్వేర్ ఐ బిలీవ్ ఆ సీన్లో ఉంది, డెఫినెట్గా ఉంది ఆ సీన్లో అని. అండ్ సమ్ టైమ్స్ ఏముందంటే ఐ ఆల్వేస్ బిలీవ్ అప్పుడు దాకా నరేటివ్ ఉంది కదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఆ సీన్ పడడానికి. అప్పుడు దాకా మనం నాన్న ఎంత తిడుతున్నా, ఏం చేస్తున్నా, మనం ఇంకా లవ్ వేస్తున్నాం అనేది తెలిసింది. అండ్ ఇన్ అ వే అండర్ కరెంట్లో ఇట్స్ జస్ట్ నాట్ ద లవ్, దిస్ అ గిల్ట్ ఫర్ హిమ్ ఆల్సో. ఏంటంటే నాన్నే ఏదో కోపం తెప్పించా ఆయన, దానివల్ల ఈ వెంట అండ్ ఇన్వెస్టెడ్ సమ్వేర్ ఎల్స్. కరెక్ట్. ఆ కోపంలో ఏదో చేసేసాడు ఆయన. సో దేర్స్ ఎ గిల్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో, ఇన్సైడ్ ఆల్సో, జస్ట్ నాట్ ద లవ్, దేర్స్ ఎ గిల్ట్. ఎందుకంటే ఐ పుష్డ్ హిమ్ టు ద లిమిట్, ఆపే అని లోపలికి వెళ్ళి కూర్చుంటా జైల్లో అనేప్పటికి హీ టుక్ దట్ బిగ్ స్టెప్ ఆఫ్ ఏంటి డబ్బులు తీసుకొని పెద్దగా ఇన్వెస్ట్ చేసి పెద్ద రిస్క్ చేశారు. హీ డిడ్ంట్ వాంట్ టు టేక్ రూపీ ఫ్రమ్ మీ. కరెక్ట్. సో దేర్స్ ఎ గిల్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అంటే అభిలాష్ యూ ఆల్సో వర్క్ లూజర్, సో నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. ఇట్స్ వెరీ పర్టిక్యులర్ ఆన్ సర్టన్ థింగ్స్, బికాస్ అంటే మన ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నౌ యూర్ వర్కింగ్ విత్ ఇంద్రగంటి గారు, దే ఆర్ వెరీ సిమిలర్ ద వే దే డీల్స్ థింగ్స్. అంటే మనకి సెట్కి వెళ్ళే బిఫోరే మనకి మైండ్లో ఈ క్యారెక్టర్ పలానా వాడు, వీడు ఎందుకు ఇది చేయాలి, ఎందుకు ఇది చేయకూడదు, వీడి ఇన్నర్ ఏంటి సోల్ అనేది రఫ్గా మనకి ఫిక్స్ చేస్తారు. అంటే నాకు అనిపిస్తుంది అంటే ఎందుకంటే అప్పుడు దాకా మీరు ఇందాక అన్న పాయింట్లో లైక్ నాన్న అంత కోపంగా అంత చీదరించుకుంటున్నట్టున్నా కూడా లైక్ యాజ్ అ సన్ యువర్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ అకామిడేటింగ్. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్లో ఎందుకు ఈయన అంటే వై ఈజ్ ఈ బీయింగ్ అ వెరీ అంత సప్రెస్ చేసుకునే ఎమోషన్స్ ఇట్లా ఎందుకు వై ఈజ్ బిహేవింగ్ లైక్ దట్ అని అనిపించింది. బట్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ మీ నాన్నగారికి జరిగిన అంటే ఆ ట్రాజడీ కానీ లేకపోతే అంటే అదంతా దాన్ని ఐ ఫెల్ట్ లైక్ యూ బికేమ్ ద మదర్ టు హిమ్ ఇన్ సమ్ వే, లైక్ యాజ్ అన్ యాక్టర్. అంటే జానీ ఏదైతే కొడుకులాగా వచ్చాడో, కొడుకు కాదు ఇప్పుడు ఒక మదర్ అయ్యాడు అనే ఒక ఫీలింగ్. The way you portrayed what is congratulations on a brilliant performance, and I think
నాకు పర్సనల్గా మీ వర్క్స్లో దిస్ విల్ బీ ఆల్వేస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఆఫ్టర్ ప్రేమ కథా చిత్రం. అండ్ సమ్మోహనం, ఆఫ్ కోర్స్ సమ్మోహనం. నేను ఐ కాంట్ స్కిప్ టాకింగ్ అబౌట్ యూ వితౌట్ టాకింగ్ సమ్మోహనం బికాస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ లైక్ గ్రేట్ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ నాకు ఇంకా ఐ టెల్ యూ వన్ థింగ్, మేము ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నప్పుడు మోహన్ కృష్ణ గారు నన్ను సుధీర్ రెడీయా అని నన్ను పిలుస్తున్నారు. ప్రామిస్ దిస్ హ్యాపెండ్ సుధీర్ చెప్పండి అండ్ ఒకసారి, తర్వాత సుధీర్ నువ్వు రెడీ అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ సో అంటే ఇప్పుడు ఈ యాక్టర్ని నేను మ్యాచ్ చేయాలా, బికాస్ అంటే దిస్ హ్యాపెండ్ అన్న, దిస్ ఇస్ ట్రూలీ ఐ స్వేర్. And we worked for continuously ఇంద్రగంట గారిలో కంటిన్యూస్ 3 films చేశారు. మీరు మోహన్ గారితో చేసిన ప్రతి సినిమా ఐ థింక్ యూ హ్యావ్ రీడిస్కవర్డ్. ఐ థింక్ మళ్ళా అట్లా కుదురుతుందో లేదో అనుకున్నా, బట్ దాట్ డే వెన్ అభిలాష్ షోడ్ ది ఎడిట్ ఇట్ వాజ్ లైక్ బ్యాంగ్ ఆన్. దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు లుక్ ఎట్. బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ దిస్ సీన్, వాట్ ఈస్ దట్ వన్ ఫేవరెట్ సీన్ దట్ యూ ఫెల్ట్ లైక్ అఫ్ కోర్స్ నాకు ద సెకండ్ సీన్ ఇస్ ఆల్సో ద హాస్పిటల్ సీన్ వేర్ మీరు సెకండ్ హాఫ్ లో డబ్బులు దొంగతనం చేసి, ఐఎమ్ రివీలింగ్ టూ మచ్ బట్ దట్ ఇస్ క్రేజీ, ఓపెన్ సీక్రెట్. చాలా బాగా అనిపించింది నాకు. దట్ వాజ్ హాస్పిటల్ సీన్ కూడా నచ్చింది. బట్ ద ఫస్ట్ హాఫ్లోనే ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్లో అని ప్రకాష్ అడుగుతాడు. ప్రకాష్ అడిగినప్పుడు that's when I come entry and we both stay in the same frame. Yes. It's a mini version of, for me, and I don't want to compare with big films, but the moment what I felt inside. అంటే ఇప్పుడు కల్కిలో వీళ్ళిద్దరు కలిసి అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఒక చోట ఒక పాయింట్లో కలుస్తారు. వన్స్ హీ క్యాచెస్ దట్, బట్ దట్స్ ఇన్ అ వెరీ హై లెవెల్. అంటే పీపుల్ విల్ హ్యావ్ ద సేమ్ ఫీల్. ఏంటంటే దేర్ ఇస్ వన్ ఫెలో, దిస్ ఇస్ మన కన్నతండ్రి ఉన్నారు, ఇది కొడుకున్నారు, ఇద్దరు ఎప్పుడు కలవలేదు. సో దిస్ ఎ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో టక్కని కలిసారు. సో దట్ మూమెంట్ ఆఫ్ దే బోత్ మీటింగ్ ఈచ్ అదర్, దట్ వాస్ వన్ పాయింట్. ప్లస్ నాకు ఇందాక ఒకటి చెప్తున్నారు కదా, అంటే ఎందుకు నేను మా నాన్నని పెంచిన నాన్నని ఇంత ప్రేమిస్తున్నాను అంటే దానిలో ఒకటి ఉంటుంది. అంటే దూకుడులో ఒక సీన్ ఉంటుంది. ఏంటి మహేష్ని ఎందుకు నేను నీకేం చేశాను, ఎందుకురా నువ్వు ఇంత నువ్వు నన్ను ఏమంటారంటే, అప్పుడు దానిలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నా నాన్న జన్మనిచ్చావు అని నాన్న అని ఉంటుంది. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఇప్పుడు అదే అంటే ఎండ్ ఆఫ్ ది డే నాన్న మంచి చేయాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ హీ బ్రాట్ మీ, అడాప్టెడ్ మీ, నన్ను పెంచాడు. ఒక పాయింట్లో దెర్ ఇస్ సమ్ లక్ అనేది లేదు ఉంటే అనేది ఒక పాయింట్ మా మైండ్లో ఉండిపోయింది ఆయన. సో పక్కనే ఉండి అన్నీ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాట్ మ్యాటర్స్ ఇస్, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు, దయ్యాన్ని ప్రేమిస్తున్నాం అంటే చెప్పాలి కానీ దేవుణ్ణి ప్రేమిస్తే చెప్పక్కర్లేదు. సో ఇట్స్ లైక్ నాన్న అనేది యునానిమస్లీ దెర్ ఇస్ అ లవ్. నాన్న ఏం చేసినా నాన్న కరెక్ట్. దట్స్ ఇట్, యునానిమస్లీ. నాన్న ఎప్పుడు లైఫ్లో చాలాసార్లు తిడతారు, లైక్ మనకు అప్పుడు ఏంటి, నాన్న ద్వేషించేస్తాం, అలుగుతాం, అంతేగాని ద్వేషించాం. వీ వాంట్, వీ కెన్ నెవర్ హర్ట్ నాన్న, వీ కెన్ నెవర్ హేట్ నాన్న. So that's one point when you're saying that I felt like saying అంటే నాకు like also exactly I think that is where అదే స్టార్ట్ అదే అండ్ దట్ ఆయన ఏం చేసినా సరే ఆయన నా నాన్న. లైక్ ఆల్సో నాకు ఎందుకు ఇంకో నచ్చింది ఏంటంటే దట్ సీన్ వేర్ ద డిఫరెన్సియేషన్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ మీ ఓనర్ రెంట్ గురించి అడుగుతూ మీ నాన్నగారిని అన్నప్పుడు ద వే యూ గెట్ సడన్లీ లైక్ యూ, దట్ నాకు ఆర్క్ మస్తు నచ్చింది. లైక్ మీరు ఫుల్ కోప్పడతారు, సడన్ గా డాక్టర్ రాగానే యూ బికమ్ లైక్ వెరీ ట్రిక్కీ సీన్. ఏంటంటే క్యారెక్టర్ జోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టక్కన బట్టలు ఉంచినప్పుడు కమర్షియల్ వస్తుంది. యూ డోంట్ వాంట్ దిస్ గై షుడ్ బి నార్మల్ గా. సెకండ్ హాఫ్ లో తనడానికి వెళ్ళడు, తన్నించుకుంటూ ఉంటాడు, కొడతానికి కొట్ట దగ్గరికి వెళ్ళి వస్తాడు. ఇట్స్ అ వెరీ జోకీ సీన్. ఒకవేళ ఇట్స్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్. సో ఇప్పుడు ఏంటి, పట్టుకొని ఉంచినప్పుడు దిస్ అన్ ఎమోషన్ దట్స్ కమింగ్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎ కమర్షియల్ మ్యూజిక్ వేరే హీరో లేచాడ్రా ఇప్పుడు వంచాడ్రా చెయ్యి. ఇట్స్ నాట్ దట్. అండ్ ద పర్పస్ ఆఫ్ దట్ సీన్ ఇస్ టు షో, as you nicely said, there's a softer side and right even ఇప్పుడు ఇలా చేయి ఉంచిన తర్వాత కూడా చిన్న పాప వచ్చినప్పుడు కొంచెం వదిలేసి సారీ సార్ ఇస్తాను, then he says the intention. yes
అండ్ ఆల్సో దట్ అది ఐ థింక్ ద రైటింగ్ నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే ద సేమ్ థింగ్ ఏదైతే మీరు వారితో అంటారు కదా, మళ్ళా సెకండ్ హాఫ్లో జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ వారే వచ్చి బేసికలీ హీ సేస్ దాట్ యునో ఇంత జరిగినా కూడా లైక్ అది ఇంత లేట్గా ఈ సిచ్యువేషన్లోకి రావడానికి అంటాడు, మీ నాన్న అంటాడు. నాకు అది ఐ థింక్ ద డైలాగ్ దట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కూడా శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు, జానీ వాళ్ళ నాన్న అంటేనే తెలుసు ఇక్కడ పోలీస్ స్టేషన్. దట్ వాజ్ వెరీ గుడ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఒకటి ఏంటంటే నేను పోస్టర్ చూసిన దగ్గర నుంచి మళ్ళీ టీజర్ చూసి ట్రైలర్ చూసి ఆ తర్వాత వెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఫిలిం ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ దాట్ మీరు సాయి చంద్ గారు అలాగే షియాజీ షిండే గారు, ఐ థాట్ సమ్వేర్ మీ ముగ్గురు ఒక దగ్గరికి ఏదైనా ఒక సీన్ చేస్తారేమో అని లైక్ ఐ వాజ్ లైక్ వెయిటింగ్ లైక్ మీకు కూడా ఉండింది ఆ వెయిటింగ్ నుంచి ముగ్గురు ఒకటే ఏదైనా సీన్ చేయొచ్చు అని ఏదన్నా డిడ్ యూ ఫీల్ లైక్? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నోస్ వాట్ ఇట్ ఇస్. అంటే ఫస్ట్ లో అన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసాం, ఎండ్ ఆఫ్ ద డే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, దట్ వాస్ మోర్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను నిన్ను కలిసి నువ్వు వేరే వాళ్ళని గెలిచినా సరే ఎవ్రీబడి నోస్ ఈచ్ అదర్ కదా, సో ద సేమ్ టెంపో ఇస్ దేర్. అంటే ఇప్పుడు బయోలాజికల్ అంటే కన్న తండ్రితో పాటు మాట్లాడుకోవాలన్నప్పుడు పెంచిన తండ్రి కూడా పక్కన ఓపెన్గా మాట్లాడుకోలేం కదా. బట్ అంటే డిడ్ యూ లైక్ ఫోర్స్ లైక్ అంటే ఐ రిమెంబర్ అంటే నాకు చెప్తున్నప్పుడు అంటే మేము వెరీ ఎర్లీ లైక్ వెన్ అభిలాష్ భరద్వాజ్ వీళ్ళందరూ దెన్ వర్ డిస్కసింగ్ అంటే దట్ ఒక నాట్ వస్తుందేమో అని అనుకున్నా, వేర్ లైక్ డ్రామాలో ఒక పాయింట్ వన్ పీక్ వేర్ యూ ద అదర్ టూ ఫాదర్స్ కమింగ్ ఇన్ టు వన్ థింగ్ అనేది అనిపించింది. బట్ దట్ వాజ్ లైక్ ఆల్సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ దట్ వాజ్ సంథింగ్ వెరీ వెరీ అన్ప్రిడిక్టబుల్, దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ మెలోడ్రామాటిక్. అంటే నేను ఏమనుకున్నా అంటే లైక్ సడన్లీ యూ ఫీల్ లైక్ సడన్లీ ఇతనే నా కన్న తండ్రి అని తెలిస్తే నేను కొంచెం అమృత లెవెల్లో ఉంటుందేమో అనుకున్నాను. సో మణిరత్నం గారి లైక్ కన్న తెలుగుతూ అలాగా. బట్ వెన్ ఐ కేమ్ టు దిస్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెచ్యూర్డ్లీ హ్యాండిల్. ఐ థింక్ దిస్ వన్ థింగ్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ దట్ వన్ ఇమేజ్ విచ్ స్టక్ విత్ మీ వాజ్ మీరు బ్యాక్ లైట్లో ఐ థింక్ అలపి అనుకుంటుంది, యా, అండ్ దెన్ యూ అది ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత దట్ ఇస్ మోస్ట్ సరియల్ మూమెంట్ ఇన్ దాట్. మీకేమైనా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనిపించిందా? లైక్ I'll tell you frankly, climax actually first వేరేది ఉండే. I'll tell you what it is, and we cancel that and we change into this. అక్కడ ఏంటంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి నేను వచ్చేసా. ఇప్పుడు నాన్న దగ్గర డబ్బులు ఇచ్చేసి నేను మామూలుగా వచ్చేసిన తర్వాత సో దేర్ ఈస్ ఎ ఫైట్. కరెక్ట్. అప్పుడు ఇంటర్వెల్లో ఏంటంటే దేర్ ఇస్ వన్ బాక్సింగ్ సీక్వెన్స్, పోలీసులు వస్తారు ఆ టైంలో, అక్కడ ఆ బాక్సింగ్ సీక్వెన్స్ లేదు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ డ్రగ్స్, ఇది మన డ్రగ్స్, ఇది వేరే డ్రగ్స్, ఈ పని చేస్తే చాలా పోలీసులు వచ్చారు కదా. అక్కడ ఏంటి ఒక బాక్సింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ బాక్సింగ్ సీక్వెన్స్ గెలుస్తూ ఉన్నప్పుడు ద కాప్స్ కమ్, సో డబ్బులు రావు. సో he comes back in the climax and he goes to the climax, he goes to that boxing thing and he loses. He loses. Then we open it, but still he comes out of the jail, his adopted father. Adi appudu ila open chestam. So we wanted to keep like somebody who's very scared, who goes to a boxing fight and loses. But this adantha extension అయిపోతుంది. మరీ సినిమాటిక్ ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం సినిమానే ఒక సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా ఏదో ఒక ఉన్నట్టుండి ఒక బాక్సింగ్ మ్యాచ్, రియల్ లైఫ్లో బాక్సింగ్ మ్యాచ్ అంటే బాక్సింగ్ మ్యాచ్ వచ్చిన వెంటనే ₹1,00,000 వస్తుంది అనేది ఇట్స్ నాట్ బిలీవబుల్. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్, కానీ ఇది సరిపోద్ది అనిపించింది. Wow, nice. But I think the whole lottery thing was like a very అంటే ఎట్లుంటుంది అంటే లైక్ ద ఫస్ట్ టైం యూ అటెంప్ట్ టు టేక్ ఇట్ అండ్ వాక్ అవే ఇస్ లైక్ షిట్, అరే వై ఇస్ ఇట్ డూయింగ్ దిస్, అండ్ దెన్ నీకే వస్తాయి అంటే దట్ ఇస్ అంటే నాకు అది మస్త్ నచ్చింది. లైక్ నీ పైసలే కదరా నువ్వే తీసుకోవాలా ఎట్లా అని. బట్ దట్ ఐరనీ అండ్ దెన్ దిస్ కమింగ్ బ్యాక్ టు మీరు అది రాసి ఇచ్చేయడం, దట్ వాస్ బ్రిలియంట్లీ డన్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ యూస్డ్. యా, ఇప్పుడు ఎవరు
అడాప్టెడ్ ఫాదర్ మంచి చేయాలని చెప్పి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు కన్న తండ్రి అడ్డుగా ఉన్నప్పుడు కన్న తండ్రి నుంచే తీసుకోవాలి వాడు వీకేస్తున్నాడు. ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇస్ వెరీ యూనిక్. కరెక్ట్. దానిలో నుంచి ఫాదర్ సన్ ఎమోషన్ చెప్పడం అనేది చాలా ఫ్రెష్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ డన్ అన్న. వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్, హీరోయిన్ ట్రాక్ పెంచాలా అలా అలా ఇది అది అని. బట్ వి ఫెల్ట్ లెట్స్ సే ద స్టోరీ హానెస్ట్లీ. కదా హానెస్ట్గా చెప్దాం, సెపరేట్గా డీవియేషన్స్ వద్దు. సో ఈరోజు దట్స్ వాట్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఆల్సో ఐ ఫీల్. Yeah, I think if there is one thing, and that one thing that stuck with me was this honesty in people, like the actors who made it, and the writing, which was very అంటే ఒక బ్యాలెన్స్ అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇట్ నెవర్ గివ్స్ ఇన్ టు ద కంప్లీట్ ద ఐడియా ఆఫ్ డ్రామా. అట్లని మళ్ళీ దాన్ని ఎమ్మటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజసుందరం గారు రావడం మధ్యలో, అండ్ దెన్ లైటర్ అప్ ద హోల్ సిచ్యువేషన్, అండ్ దెన్ ద హోల్ కేరళ యాజ్ అ థింగ్ వాజ్ చాలా నాకు మస్తు అనిపించింది అది. వాట్ ఈస్ దట్ అంటే ఇప్పుడు మీరు ఇంద్రగంటి గారితో వర్క్ చేశారు, అండ్ దెన్ యూర్ మెన్షనింగ్ బోత్ లైక్ అగైన్ అభిలాష్తో పనిచేశారు. హౌ మచ్ విల్ దే టెల్ యూ అన్న ఇది ఇట్లా చేద్దాం అనేది? హౌ మచ్ అంటే నాకు తెలుసు ఇంద్రగంటి గారు హీ యూస్ టు ఓన్లీ గివ్ 2 to 3 cues టు మీ లైక్ దెన్ హీ విల్ సే దట్. అభిలాష్ ఎట్లా ఉండింది లైక్ మొత్తం చెప్పేవాడా లేకపోతే ఎట్లా? మొత్తం అయితే డెఫినెట్గా చెప్పేవాడు కాదు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సిమిలరే. అంటే ద అట్మాస్ఫియర్ అక్కడ ఇక్కడ చూస్తే వి కాంట్ ఈవెన్ మేక్అవుట్ ఇది ఎవరు సెట్ అనేది. ఓకే, అభిలాష్ సెట్ లో కూడా యూ ఆల్సో బీన్ దేర్. ఇట్స్ పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరి పని వాళ్ళకి తెలుసు, అరిచేది ఉండదు. ఇట్స్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఫన్ బికాస్ ఎవ్రీబడి నోస్ దేర్ వర్క్ అన్నమాట. సో అదే ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. అండ్ ఇంద్రగంటి గారు దగ్గర కనిపించింది, ఇక్కడ కనిపించింది. ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్గా ఇది చేయి అని చెప్పేది ఉండదు. దే జస్ట్ గివ్ యూ ఓకే దిస్ ఇస్ ద క్యారెక్టర్, నో యూ షో మీ వాట్ యూ డూ. ఇట్స్ మోర్ ఆఫ్ దట్. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఇలా కూర్చో, ఇలా చూడు, ఈ పాయింట్లో ఇలా చూడు, ఈ పాయింట్లో నుంచి డైలాగ్ చెప్పు, పాజ్ ఇచ్చి డైలాగ్ చెప్పు, ఇవన్నీ ఫిజికల్గా చెప్పడం. యూ జస్ట్ సే దిస్ ఫెలోస్ క్యారెక్టర్ ఇస్ దిస్ అండ్ హీ సీస్ హిస్ ఫాదర్ లైక్ దిస్. సో ఇన్ దిస్ పొజిషన్ హౌ డూ యూ వాంట్ టు డూ? సో అప్పుడేమంటా మేబీ అలా డైరెక్టర్ చెప్పినా సరే ఇలా చూడు, ఒక పాయింట్ పాజ్ తర్వాత ఇలా మాట్లాడు అని చెప్పినప్పుడు మేబీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బట్ ఒక యాక్టర్ ఓన్ చేసుకున్నప్పుడు ఈస్ అ బెటర్ కనెక్టివిటీ. Absolutely, because you will speak a better version of itself. And no, basically ఒక సీన్ని we know it, we can do it some 20-30 రకాలుగా చేయొచ్చు, అండ్ 20-30 రకాలుగా కరెక్ట్ అవ్వచ్చు. సో వెన్ ఒక డైరెక్టర్ వచ్చేసి నువ్వు ఇది కూర్చొని చెయ్యి, ఇలా చూడు అన్నప్పుడు హీ ఓన్లీ సేయింగ్ వాట్ హీ ఆల్రెడీ నోస్. వెన్ యూ గివ్ ఇట్ టు ద యాక్టర్ he'll get something else to the table కదా. So then he's got more options to choose. Of course. And if he's not able to pull it off, you can always guide, because you always have something in mind. Yeah, absolutely. That's very smart way of directing in a way. నాకు ఇప్పుడు 3 సినిమాలు చేశాక ఈ రోజు వరకు ఇంద్రగంటి గారు యూ ఆల్సో డిడ్ వన్ ఫిల్మ్ నౌ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. సో ఈ రోజు వరకు ఒకటి వచ్చి he never gave a physical thing. It's more of adjectives la untadi. Verbs and adjectives. It's more of that. No, I can see that. And you refreshingly knew you reinvented somewhere yourself into the film. Congratulations on that again. So moving on to the most important thing that I wanted to ask Anna ఏంటంటే మీరు ఒక తండ్రి, ఇద్దరు పిల్లలకి, అలాగే మీరు యూఆర్ అ సన్ యువర్ సెల్ఫ్ టు అన్ అమేజింగ్ ఫాదర్. And also I was watching a lot of promotional things between the way you're like connecting to many other fathers outside cinema. But personally I wanted to ask you as a fellow actor, ఏ సీన్ మీరు చేస్తున్నప్పుడు సినిమాలో నేను కూడా ఒక తండ్రిని గుర్తొచ్చింది, లేతే నేను కూడా ఒక కొడుకునని గుర్తొచ్చింది? లైక్ ఇన్ the films that you in the whole film, like you felt like మా నాన్న గుర్తొచ్చాడు ఇక్కడ, లేతే నా పిల్లలు గుర్తొచ్చారని మీరు ఎప్పుడు అనిపించింది? సందర్భం ఏదైనా ఉందా? అంటే నేను there's different scenes, different people. I have my own story in my head. Of course. అంటే ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో ఇద్దరిని ఈక్వల్గా ప్రేమించేది ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు కన్న తండ్రి, పెంచిన తండ్రి. సో దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ క్యారెక్టర్. సో ఫర్ మీ నాకు వన్ ఇస్ మా నాన్నగారితో నేను ఉన్న రిలేషన్షిప్లో చాలా వరకు
ఇట్స్ మోర్ ఆఫ్ దట్. ఓకే. అంటే నాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ సీన్ చెప్పారు కదా, అది నేను మా నాన్నగారిది ఒక సీన్. అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ మన రియల్ లైఫ్లో నుంచి వీ క్రియేట్ దట్ ఇన్సిడెంట్ అండ్ రీక్రియేట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అంటే వి మెమరైజ్ దట్ సిచ్యువేషన్, వీ రికలెక్ట్ చేసుకొని వీ ట్రై టు పుట్ బికాస్ దట్స్ మ్యాచింగ్. ఇప్పుడు నాకేంటంటే పోలీస్ స్టేషన్లో సీను, ఒకసారి నేను మా నాన్నగారిని ఎక్కించుకోవడానికి వెళ్ళా, ఇది ట్రైన్లో, ట్రైన్ రైల్వే స్టేషన్లో ఎక్కించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ స్టేర్స్ మీద సూట్ కేసులో పట్టుకొని వస్తున్నారు, అక్కడి నుంచి ఫట్టని పడ్డారు. పడినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయినాయి, ఇవన్నీ కూడా నథింగ్ మేజర్, బట్ ద ఐడియా ఆఫ్ హీ వాజ్ ఇన్ పెయిన్ అండ్ ఐ నెగ్లెక్ట్ ఆడిపోయా. ఐ డెంట్ షో ఇట్ మచ్, బట్ మా నాన్నగారు ఈజ్ వెరీ కూల్, హీ డెంట్ డూ ఎనీథింగ్, హీ డెంట్ క్రై ఆర్ నథింగ్ లైక్ దట్. హీ జస్ట్ హ్యాడ్ పడిపోయాను అని అన్నీ చూపించారు అంతేగాని, బట్ నథింగ్ మోర్. నాకు లోపల ఐ వాజ్ లైక్ అంత పెయిన్లో ఉంటారు నాన్న, ఐ వాజంట్ ఏబుల్ టు టేక్ ఇట్, ఐ వాజంట్ ఏబుల్ టు టేక్ ఇట్. అండ్ నాకు అంటే అండ్ దేర్ ఇస్ అనదర్ సిచ్యువేషన్, ఇప్పుడు కన్న తండ్రి పెంచిందని అన్నాను. సో ఇద్దరికి సేమ్ లవ్ ఎక్కడ ఇవ్వగలను అనుకుంటే ఐ వాజ్ సర్చింగ్ ఫర్ హూ ఇస్ దట్ అదర్ పర్సన్ హూ ఐ కెన్ గివ్ ద సేమ్ ఎఫెక్షన్ యాజ్ నాన్న. అండ్ దేర్ ఇస్ కృష్ణ గారు ఫర్ మీ. అంటే నాకు ఒక సిమిలర్ పెయిన్లో చెప్పాలంటే, కృష్ణ గారు సీరియస్ ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. దట్ వాస్ ఫ్యూ అవర్స్ బిఫోర్ అండ్ హీ వాస్ ఆన్ ద వెంటిలేటర్ అండ్ ఐ వాస్ సిట్టింగ్ లైక్ దిస్ ఫర్ అవర్స్. I was sitting and I was sitting at him, and of course he's not in pain, but what would have been his pain at that moment before getting to that ventilator and getting this thing. So that thing was very easy to emote for me. It's like it comes like that. Yes. I know it has been a very so tough period for. And I'm not trying to get emotional or something. I'm just trying to say from where I've derived. Where I've ఎక్కడి నుంచి నాకు ఈ ఎమోషన్ వచ్చింది, ఈజీగా పోర్ట్రే చేయడం ఎందుకు ఈజీ అయింది నాకు అని చెప్తున్నా. అండ్ మా అబ్బాయిల దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఇట్స్ మా అబ్బాయిల దగ్గర కొద్ది తక్కువే కనిపించింది ఇక్కడ ఈ క్యారెక్టర్లో. మోర్ ఆఫ్ నేను మా నాన్నగారిలా కనిపించా. అంటే మా నాన్నగారికి ఉన్న పేషెన్స్ నేను ఈ జీవితంలో ఎవరి దగ్గర చూడలేదు. ఆయనకున్న పేషెన్స్, ఆయన ఇప్పుడు వరకు మై ఎంటైర్ లైఫ్ ఐ నెవర్ సీన్ హిమ్ ఒకరిని తిట్టడం, కొట్టడం, అరవడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, ఈ పదాలకు సంబంధించిన ఆయన ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు ఎలా ఉంటుంది. ఐ నెవర్ సీన్. సో ఇట్స్ మోర్ లైక్ మీ when I'm giving మా నాన్న ప్రేమిస్తున్నప్పుడు ఇట్స్ మోర్ లైక్ హీ ఆ టైప్లో. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ద సేమ్ థింగ్, వాట్ మీ ఇద్దరు పిల్లలు చూసి వాళ్ళే ఉన్నారు అండ్ మీ నాన్నగారు చూసి ఏమన్నారు సినిమా చూసి, వాట్ వర్ దేర్ రియాక్షన్స్ లైక్? అంటే నాకు ఫ్రాంక్గా ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ వెన్ దే సెడ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై. అంటే నా పిల్లలు వచ్చి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే హరోమారా చూసిన తర్వాత నాన్న ఇలాంటి సినిమాలు చేయనా అని చెప్పి హరోమారా రిలీజ్ బిఫోర్ నుంచే మొదలెట్టారు. I was like, వీళ్ళకి ఎక్కర్లేరా అనుకున్నా. I don't know what they liked. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళినప్పుడు అంత యునానిమస్గా పాజిటివ్గా అందరూ మాట్లాడడం అని కానీ, somewhere they can see the softer side of me that's very interesting. That for me was brilliant. నాకైతే ఫుల్ నచ్చింది నాకైతే. I was surprised. పిల్లలిద్దరికి నచ్చడం అనేది I was really surprised. అండ్ మై వైఫ్ ఎడిట్ నుంచే చూస్తుంది, అండ్ షీ వాస్ యాంటిసిపేటింగ్ దట్ యునానిమస్గా ఈ సినిమా నచ్చుతుంది. ఒకవేళకి ఈ సినిమా జనాలకు నచ్చలేదంటే జనాలు లేదు తప్పున్నట్టే అని చెప్పి అవునా మాదిరిగా ఉంది. అంటే టు జస్ట్ గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో మేబీ. Crazy. Good to know, and I'm very happy that you've done something brilliant like this. And so quickly for us and for your father, define him in like 30 seconds. I know ఒక 10 seconds చెప్పారు, like patience, dedication, discipline అవన్నీ, బట్ లైక్ మా అందరికి తెలియని బహుశా జస్ట్ యాజ్ అ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లైక్ ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకొని ఇంకొక వన్ థింగ్ దట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ లైక్. నో, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ లైక్ ఈ సినిమా టైటిల్ మా నాన్న సూపర్ హీరో. అండ్ వాట్ డస్ సూపర్ హీరోస్ డూ? ఇప్పుడు మార్వెల్ ఫిల్మ్స్ సూపర్ హీరోస్ ఏం చేస్తారు? దే టేక్ ఎ రిస్క్, దే సాక్రిఫైస్ దే లైఫ్, దే డూ సంథింగ్ గుడ్ ఫర్ ది అదర్స్. రైట్. They are, when there's a problem, they are the one who stand in front. Correct. So exactly that's what my father is also. Yeah. So he's always mandan protect chestar. It's I have this is a similar definition. It can be for anybody. Correct. I feel for your father or something. Correct. Yeah. Yeah, my father I really feel he's a superhero. Crazy.
Great, Anna. Thank you. But before we finish, I wanted to ask you one last thing. Since But the same question you should also be answering, right? You cannot just throw throw questions on me. I think, yeah, I definitely. And I No, you think can just share what was. I mean, ఇప్పుడు నీ ఇంటర్వ్యూ అయిపోయింది. I'll start interviewing you. please. So what did your father say when you went and said you want to get into film? సినిమాలోకి వస్తున్నాను నాన్న, వెళ్తాను నాన్న అన్నప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు? It was not exactly like that, but it was like, రే ఇవన్నీ మనకు సెట్ కారా, పోయి చదువుకోపో అని ఎట్లా అన్నారు. బట్ ఐ థింక్ హీ వాజ్ ఫర్ ఇనిషియల్ డేస్ ఇట్ వాస్ వెరీ లైక్ అంటే వేరే వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న లైక్. అండ్ మా ఫాదర్ ఇస్ అ ప్రొఫెసర్. సో ఆయనకి ఏంటంటే ఆయన ఒక చాలా చిన్న ఊరు నుంచి ఆల్మోస్ట్ నథింగ్లోంచి వచ్చారు ఆయన బేసిక్లీ. సో ఆయనకి ఏంటంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి గొప్పోళ్ళు అవ్వాలంటే చదువుకోవాలి, అంటే ఇన్ థాట్ ఇన్ ఎవ్రీథింగ్. సో అట్లా హీ వాజ్ లైక్ ఫుల్ ఇట్లా చదువుకో ఎప్పుడు. అండ్ నేను ఇట్లా యాక్టింగ్ ఇదంతా అంటే వాళ్ళకి దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. సో బట్ ఎవెన్చువలీ హీ బికేమ్ లైక్ he supported my dreams. Eventually he gave into like, okay, వీడు మాటకి అట్లీస్ట్ వీడికి సరేలే వీడిని ఇబ్బంది పెట్టుకుని ఉంటే వాడాలి. సో అప్పటి నుంచి దట్ ఫ్లిప్ వాజ్ బ్యూటిఫుల్ అన్న. ఐ థింక్ టు సీ అ ఫాదర్ హూ కెన్ కమ్ అండ్ సపోర్ట్ యువర్ డ్రీమ్స్, ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లైక్ మీరు దట్ ఈస్ మై సూపర్ హీరో మూవీ. అండ్ పెద్దగా ఎప్పుడు ఏమో సినిమాలు చూసి బాగుంది బాగాలేదు ఇట్లా ఈ రెండే ఉంటాయి పెద్దగా, దాని గురించి ఇంకా ఏం లేదు. లేకపోతే పొట్టొచ్చింది కొంచెం తగ్గించు, లేకపోతే ఏది పడితే తినకు, లేకపోతే పడుకో. సో హీస్ బికమ్స్ లైక్ దాట్. అండ్ ఎప్పుడైనా అంటే నాకు కూడా ఏమైనా ఉంటే చూడు నేను ఒక క్యారెక్టర్ చేస్తా అని. అంటే ఆయన యూత్లో హీస్ టు డూ అ లాట్ ఆఫ్ థియేటర్. సో అట్లా లూజర్ చూసినప్పుడే అన్నారు నాకు కూడా ఏమైనా అంటే అంటే బయట వాళ్ళకి దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ కదా. అంటే ఇప్పుడు అంటే మోర్ ఎస్టాబ్లిష్డ్, మోర్ ఓపెన్, ఇండస్ట్రీస్ బికమ్ మోర్ యాజ్ అన్ ఓపెన్ ప్లేస్. బట్ ఆ టైంలో ఇట్ వాజ్ వెరీ వెరీ చాలా తెలియదు కదా అన్న ఇట్లుండేది. సో ఆ భయం ఉండేది. బట్ యా డెఫినెట్లీ ఈజ్ అ టార్చ్ బేరర్ అంటారు ఆయన మా ఫ్యామిలీస్లో, బికాస్ ఈజ్ ది ఓన్లీ హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ద ఫస్ట్ బ్రెడ్ విన్నర్. అంటే ఆయనకి 3 చెల్లెళ్ళు 1 బ్రదర్ ఉండేవన్నమాట. ఫాదర్ ఏమో మన తాతగారు చనిపోయిన తర్వాత హీ వాజ్ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్. సో అట్లా హీ బ్రాట్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఫైనలీ లైక్ నాకు తెలుసుకోవాలని ఉంది. We all know that your family, like మీరు కానీ సంజయ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు, ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, we all know how great fathers you are. అంటే మేము చూస్తుంటాం like we all like see your videos or like on social media. I wanted to know one thing that I've seen Sanjay garu like from shoots and all of that. Tell me one thing about Sanjay garu and tell me one thing about the superstar himself. What are they like fathers like? Oh wow, nice question. We'll start with Sanjay garu. Yeah, Sanjay is for him his world is his daughter. Okay. Yeah. And a daughter is more like a father and he is like her son. Oh, okay. And she says, okay, you said you stand. And they've given so much of love. You can never find. You can never find anybody giving so much of love. Sometimes మనకు బయట నుంచి చూసి మరీ ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నట్టుందే, కొద్దిగా తగ్గించేమో అలా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ హీ లైక్స్ కిడ్స్ a lot. I still remember నేను సంజయ్ ఒక రోజు స్క్వాష్ ఆడుతున్నాం. స్క్వాష్ స్వెట్టింగ్ ఇట్ అవుట్ స్క్వాష్. All of a sudden there's a knock on the door. Okay, we stop the rally and then we open and there's one fellow on Cheddi who just swing చేసి వచ్చాడు అన్నమాట. పక్కన వచ్చి ఉంచుండు Cheddi, a small kid, and he was like looking like this. I was like, okay, fine, is there anything? And I just want to get on with it. And Sanjay, he likes kids so much, he was like, come in, you want to come in? Okay. And Mahesh దగ్గరికి వచ్చేప్పటికి you will be surprised how he's bringing up the kids. ఏంటంటే it's more like మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా ఉంటుంది అంతే. నాట్ మోర్ నాట్ లెస్. ఓకే. దే హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఇట్స్ లైక్ ఇప్పుడు నీకు పలానా కావాలా
okay, we'll give it, but you show me that you have that interest, you do it. Oh, It's not like ఇప్పుడు they don't want to push. ఇప్పుడు for example, you see, మీరు చూస్తేనే Sitara is more into social media, yeah. and because they saw that there's some interest for her and they push. They're giving that platform. Yeah, she's very active in terms of at the same time, it's not like నువ్వు ఇది చేయి, నువ్వు వెళ్ళి చేయి, మీడియాలో కనిపించు. They never did for Gautam, they never did for her. She's interested, they gave a platform. Yes. గౌతమ్ వచ్చేటప్పటికి హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. సినిమాలకు సంబంధించిన యాక్టింగ్ కోర్స్ సెపరేట్గా చేస్తున్నారు, బట్ హీ డజంట్ లైక్ టు కమ్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్ దట్. సో హీస్ నాట్ ఎ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్బ్రింగ్ ఇస్ వెరీ మిడిల్ క్లాస్. ఎందుకంటే దే రెస్పెక్ట్ ఈవెన్ పీపుల్. ఇప్పుడు డ్రైవర్లు కానీ లేకపోతే వాళ్ళ కింద పనిచేసే ఇప్పుడు నానీస్ ఉండేవాళ్ళు, ద వే దే రెస్పెక్ట్ దెమ్. ఇట్స్ నాట్ బికాస్ వాళ్ళు ఏదో వాళ్ళకన్నా తక్కువ ఉండేది జీతం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవడం కాకుండా దట్స్ దేర్ ఇన్ మహేష్. ఎంటైర్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్. లైక్ కృష్ణ గారి దగ్గర నుంచి మహేష్ కానీ, సి ప్రియా, మంజుల కానీ, పద్మ కానీ, రమేష్ గారు కానీ, ఎవ్రీబడి హ్యాస్ దట్ వెరీ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్. బయటికి మాత్రం ఇట్లా సూపర్ స్టార్స్ లాగా ఇట్స్ మోర్ లైక్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ నేను ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఆ తర్వాత ఇంకేం అడగను. నేను ఐ థింక్ బికాస్ యూ బ్రాట్ కృష్ణ గారు, బికాస్ కృష్ణ గారిది మేము చూసిన లాస్ట్ ఐ థింక్ వన్ వీడియో విచ్ ఐ థింక్ ఆఫ్ కోర్స్ ద సాడెస్ట్ విజువల్స్ ఆర్ అదర్స్, బట్ ఈస్ దిస్ ఐ థింక్ మీరందరూ యూ ఆల్ హ్యాడ్ అ టీమ్, సారీ టీమ్ కాదు, యూ ఆల్ హ్యాడ్ అ ఫ్యామిలీ లంచ్ అనుకుంటా. ఐ థింక్ ఐ కుడ్ సీ ఎవ్రీ కృష్ణ గారి మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ కూర్చున్నారు. ఒకటే విషయం అడుగుదాం అనుకుంటే, ఆ రోజు ఇట్స్ ఆల్ ఫ్యామిలీ, ఐ అండర్స్టాండ్, బట్ దెర్ ఇస్ ఆ రోజు మాట్లాడుకున్న వాటిలో ఏదైనా దేర్ ఇస్ సంథింగ్ మీరు అందరు బాగా నవ్వుకున్న విషయం ఏదైనా ఉందా? అదొకటే లైక్ చాలా ఉంటాయి. అంటే ద టైమింగ్ ఆఫ్ హౌ కృష్ణ గారు సేస్ దట్స్ వాట్ మహేష్ ఆల్సో గాట్. ద ఫ్రాంక్నెస్, అదేం లేదు, ఉండదు అదేమి. When he so frankly says, మనం ఏంటంటే విల్ గివ్ దట్ షుగర్ కోట్ అండ్ సే చూడాలి అలా ఆడుతుంది, అదేం ఆడదు. అవునా? ఓకే. సో ఆ ఫ్రాంక్నెస్ ఇస్ సంథింగ్ దట్స్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ టాక్స్ అండ్ ఈస్ నోన్ ఫర్ దట్. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి ఒకటి అన్నారంటే ఒక పాజిటివ్ ఏదైనా, బట్ మనం ఏదో షుగర్ కోట్ చేసి చెప్తే టెంపరీగా యూర్ జస్ట్ గివింగ్ దట్ థింగ్, బట్ అల్టిమేట్లీ హీ హాస్ టు ఫేస్ ఇట్. సో దట్ కైండ్ ఆఫ్ అ నేచర్ ఇస్ వెరీ దిస్ థింగ్. అండ్ ఆయన ఎప్పుడైనా సరే తినేటప్పుడు ఆయనకి ఫేవరెట్ పాయ. ఆయన ఎప్పుడు ఎవరైనా పక్కన ముక్కలు కానీ అది చేస్తున్నప్పుడు ఈ షోస్ గిల్లలు కుట్టి ఇలా తిను అని ప్రియా కానీ అది తిన్నప్పుడు అది భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆయన చెప్తున్నప్పుడు. నాకు ఇమీడియట్గా అంటే నాకు ఐ వాజ్ జస్ట్ వాండరింగ్ వాట్ ద జోక్ ఏమున్నాయంటే ఇమీడియట్గా నాకు. బట్ ఐ థింక్ స్టిల్ ఐ నో ఇట్ ఇస్ వెరీ పర్సనల్ మూమెంట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us, బట్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అ వెరీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. అండ్ వన్స్ అగైన్ మీకు మీ టీమ్ అందరికి, అఫ్ కోర్స్ విచ్ ఇస్ ఆల్సో మై టీమ్, టు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, టు సునీల్ గారు, మీకు, అభిలాష్కి. అండ్ ద బెస్ట్ పార్ట్ నాకు పర్సనల్గా యాజ్ అ ఫ్రెండ్ నాకు ఏమనిపించింది అంటే దట్ ఈ సినిమా షూటింగ్ అప్పుడే అభిలాష్ బికమ్ ఎ ఫాదర్, మహేష్ బికమ్ ఎ ఫాదర్, అండ్ ఝాన్సీ బికమ్ ఎ మదర్. సో దట్ ఈస్ వెరీ పర్సనల్, దే ఆర్ ఫ్యామిలీ టు మీ, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు నో ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. మహేష్ బాబు అనుకుంటారు. ఓహో కాదు మహేష్ ఈ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో వన్ ఫైనల్ థింగ్, హానెస్ట్గా చెప్పాలి, ఇది ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్ ఐ వుడ్ వాంట్ యూ టు say something to the camera and to the audience watching this. నిన్న కాదు మొన్న రాత్రి అంటే ముందే చూసారు. ఐ బీన్ వెయిటింగ్. ఈ కథ మీరు అందరూ ఎందుకు చూడాలంటే ఇట్ ఈస్ ఆల్సో మనందరం వీ హ్యావ్ టు సెలబ్రేట్. అంటే అమ్మని సెలబ్రేట్ చేసినంత మనం నాన్న అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేయము, బట్ మా నాన్న సూపర్ హీరో ఐ థింక్ ఈస్ దట్ వన్ ఫిలిం వేర్ యూ విల్, మీరు చూసిన తర్వాత మీకు మీ నాన్న గుర్తొచ్చి ఒకసారి ఆ నాన్నతో కాసేపు